జై తెలంగాణ. నా పేరు నవీన్ రెడ్డి, లండన్ బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్. సో ఈరోజు నేను లండన్ నుంచి మాట్లాడుతున్నా. సో ఈరోజు మనం ప్రముఖ న్యూస్ ఛానల్స్లో చూసుకుంటే మన రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏదైతే ఉందో అందులో నుంచి ఇంగ్లాండ్కి సంబంధించి మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మ్యాగే నిష్క్రమించడం జరిగింది. ఆమె బ్యాక్ హోమ్ లండన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా దగ్గర సన్ న్యూస్ పేపర్ అని ఉంటుంది, ఫేమస్ న్యూస్ పేపర్, కొన్ని ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పెద్ద ఇట్లా 2-3 పేజీల ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇలా ఏం చెప్పిందంటే ఆమె మిస్ వరల్డ్ పోటీలకు మొన్న హైదరాబాద్కి వచ్చింది, మళ్ళీ నిన్న బ్యాక్ హోమ్ వచ్చింది. నిన్న 23వ తారీఖు ఇక్కడ సన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏమన్నదంటే మిస్ వరల్డ్ పోటీలలో అవమానం జరిగింది, నన్ను ఎక్స్ప్లాయిట్ చేసారు, నన్ను ఒక వేశ్య ప్రాస్టిట్యూట్ లెక్క చేసారు, అక్కడ పెద్ద పెద్ద స్పాన్సర్స్ ముందట ఏదో ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని అని అడగడం జరిగింది. సో రేవంత్ రెడ్డి సర్కార్కు మేము షూట్కి ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ పరువు పెంచకున్నా పర్లేదు, కానీ తెలంగాణ పరువును ఈరోజు అంతర్జాతీయ వేదికలపై తెలంగాణనే కాదు భారతదేశ పరువు ఈరోజు పోయింది. ఎందుకంటే ఈరోజు ఇంగ్లాండ్లో కూడా పెద్ద పెద్ద పేపర్లు అన్నీ ప్రచురించడం జరిగింది. ఒక మిస్ వరల్డ్ పోటీలను మీరు నిర్వహిస్తున్నారని చెప్పి కనీసం మీరు ఎట్లా 110 మంది కంటెస్ట్లు ఎవరైతే వచ్చారో 250 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయడము, వాళ్ళని అవమానకరంగా ట్రీట్ చేయడం అనేది ఇదైతే భారతదేశ పరువు అనేది ఈరోజు అంతర్జాతీయ వేదికలకు పోయింది. సో దయచేసి మీరు ఈ తెలంగాణ పరువు తీయద్దని మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె ఇంకా చాలా ఘోరంగా ఇలా రాసింది. ఏమనంటే పెద్ద పెద్ద స్పాన్సర్ల దగ్గర, కార్పొరేట్ వాళ్ళ దగ్గర వాళ్ళను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంటర్టైన్ చేయాలని, పొద్దున డ్రెస్ చేసుకుంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకుంటే రాత్రి వరకు కూడా అదే డ్రెస్లో ఉండాలని, నేను ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ చూడలే అని ఆమె ఇందులో చెప్పుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా కేసీఆర్ గారు F1 రేస్ పోటీలు చేసిరని చెప్పి మీరు ఏదో మీ ప్రభుత్వంలో చేయాలని పోటీగా ఇలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి మీరు చేతులు కాల్చుకున్నారు. ఎందుకంటే ఆ రేసింగ్ పోటీలకు చూడడానికి ఎంతోమంది పెద్ద పెద్దలు భారతదేశంలో క్రికెటర్స్, సినీ స్టార్స్, ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది రావడం జరిగింది. ఇవాళ మీ మిస్ వరల్డ్ పోటీలు ఏదైతే మీరు నిర్వహిస్తారో చూడడానికి ఎవ్వరు రాలి. ఎందుకంటే దీన్ని నిర్వహిస్తున్న మీరు కానీ మీ మంత్రివర్యులు కానీ దీనికి సమాధానం చెప్పాలి. సో దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి పోయి ఏమంటే పులిని చూసి నక్కవాత పెట్టుకుని బంద్ చేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ వాటి మీద దృష్టి పెట్టాలని మేము లండన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.